విజయంని బానిసవుతుంది. ఈ సామెత గుజరాత్కు సరిగ్గా సరిపోతుంది. గుజరాత్ను అభివృద్ధి పథంలో అగ్రభాగాన ఉంచేందుకు అనుక్షణం తప్పించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ దిశగా మరో అడుగు వేశారు. ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పి గుజరాత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని ప్రతిష్ఠించుకున్నారు. భూతాపాన్ని తగ్గించే దిశగా కృషి మొదలుపెట్టిన సర్కారుకు వేనోళ్ల పొగడ్తలందుతున్నాయి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ తో బెంబేలెత్తుతున్న వేళ గుజరాత్ సరికొత్త దిశగా అడుగులు వేసింది. భూతాపాన్ని తగ్గించాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని ఆచరణలో పెట్టింది. గ్యాస్, బొగ్గు వంటి ఇంధన వనరుల్ని మండించి విద్యుదుత్పత్తి చేయడానికి అంచెలంచెలుగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌరశక్తిని వినియోగించుకోవాలని సంకల్పించిన సర్కార్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేసింది. పటాన్ జిల్లాలోని చరంకాలో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. డిసెంబర్ 2011 శంకుస్థాపన చేసిన ఈ బృహత్తర ప్రాజెక్ట్ కేవలం 5 నెలల్లో పూర్తవడం విశేషం. 21 ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో దాదాపు 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సౌర విద్యుత్ రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇంటింటికి పరిశ్రమను తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి మోడీ ప్రకటించారు. सोलर और विंड पावर का हाइब्रिड सिस्टम के कारण इन्वेस्टमेंट कम खर्च में हम अधिक बिजली लोगों तक पहुंचाए, ये संभावना पैदा होने वाली है. हम आगे यहां अटकने वाले नहीं हैं. हम भविष्य के लिए रूफटॉप पॉलिसी लेकर के आ रहे हैं. और रूफटॉप पॉलिसी का मतलब है आप अपने घर की छत पर बिजली पैदा करेंगे और आप अपने उस छोटे से बिजली के कारखाने के मालिक बन जाएंगे. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి గుజరాత్ సర్కార్ పెద్దపీట వేయడాన్ని పారిశ్రామికవేత్తలు పొగడ్తలతో ముంచెత్తారు. We have found trouble-free operation. Government of Gujarat has been very helpful at every stage. The bureaucracy has been at the lowest, no red tapeism and no corruption. We were very happy to come here, and the project could not have been so fast if it was not in Gujarat. Kudos to the government of Gujarat. Congratulations to Narendra Modi. गुजरात इज गुजरात, जहाँ पे विजन क्लियर है, पॉलिसीज क्लियर है, सब कुछ क्लियर है. यहाँ पे तो खाली आपको उत्सुकता और आपको जो मोटिवेशन यहाँ पे गवर्नमेंट ऑफिसर्स देते हैं, सब देते हैं. ऐसा लगता है इट इज़ मोर देन एनी प्राइवेट ऑर्गेनाइजेशंस. और हमारा टारगेट, हमारे ग्रुप का टारगेट है 500 मेगावाट फॉर सोलार इन नेक्स्ट 3 to 5 years. ये प्रदेश ऐसा है जो हमारा सपना साकार में बदलवा सकती है, क्योंकि पॉलिसी क्लियर दे देगा हमको. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ పీటర్ హ్యాష్, ఆసియా అభివృద్ధి ప్రతినిధులు, వాతావరణ మార్పుల నిపుణులు నోకి సక్కై కూడా పాల్గొన్నారు.